ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక మనం వాళ్ళు గమనించినట్లయితే సాధారణంగా ప్రతిరోజులాగే ఈరోజు కూడా ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తూ అదే వ్యక్తిగత దైవాన్ని ప్రార్థన చేసుకోవడం, దేవాలయ సందర్శన అనేది ఎలాగో చేస్తారు. అది ఒక విధానం. అలా కాకుండా ఇంకా మీకు సమయం దాంతోపాటుగా ఆసక్తి అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఇది నడుస్తున్నది కూడా ఈ మాఘమాసం అవ్వడం, దాంతోపాటుగా ఈరోజు ఆదివారం కూడా అవ్వడం వల్ల తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి మనం నమస్కారం పెట్టుకోవడం, అలాగే ప్రాతకాలం స్నానం చేయడం, దాంతోపాటుగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయం, అష్టోత్తరం, శతనామావళి మొదలైనవి చేసుకోగలిగితే చేయడం, లేకపోతే భిన్న, అలాగే నవగ్రహ దేవాలయాలు సందర్శించిన, దాంతోపాటుగా మనకి ప్రత్యక్షంగా కనబడతారు కాబట్టి సూర్యనారాయణ స్వామికి పైన కనబడుతున్న ఆకాశంలో సూర్యనారాయణ స్వామికి నమస్కారం పెట్టుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల వ్యక్తికి ఆరోగ్యంతో పాటుగా స్థిర నిర్ణయాలు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా అవసరం వ్యక్తికి. ఎప్పుడైతే సూర్యనారాయణ స్వామికి మనం ఇవన్నీ చేస్తామో కాన్ఫిడెన్స్ అనేది, అలాగే ఆత్మవిశ్వాసంతో పాటుగా వ్యక్తికి తన మీద తనకి మంచి నమ్మకంతో పాటు ఆరోగ్యం కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఈ పని చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.